నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 17, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలో వక్రగతిలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి డబ్బు చాలా ఖర్చులాగా వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో అంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కానీ, కేడర్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఇలా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరాశ పడకండి. అయితే బిజినెస్లో కస్టమర్లు కూడా తగ్గిపోయే అవకాశం కనబడుతోంది. అంటే మీరు గతంలో ఏదైనా లోపాలు చూపించడం కానీ, లేదా ఏదైనా మోసాలకు పాల్పడడం కానీ జరిగి ఉంటే మీకు కస్టమర్స్ అందరూ వెళ్ళిపోయి ఇబ్బంది అంటే మీరు నష్టపోయే పరిస్థితికి దారితీసే అవకాశం ఉంటుంది. నీతి నిజాయితీగా వ్యాపారం చేయలేం కదా అని అనవచ్చు. అయితే ఆ వ్యాపార నియమ నిబంధనలకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. దాన్ని పాటించకుండా ముందుకు వెళ్ళడం వల్ల గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యాపారస్తులు ఈ విషయాన్ని కొంచెం గ్రహించుకోండి. ఇంట్లో వాదనలు రాకుండా జాగ్రత్త తీసుకోండి. వాదనలు వచ్చే అవకాశాలు 90% కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యము చూసినట్టయితే కనుక చాలా అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. రాహు కారణంగా కొన్ని ఇబ్బందికరమైన శస్త్రచికిత్సలు కానీ, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా శుక్రవారం రోజు పాలను దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు పింక్ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. మీ యొక్క అదృష్ట శాతము 58గా గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్రుడు బుధుడు ఈ రెండిటి ప్రభావం వల్ల అదృష్టం గతం కన్నా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డబ్బు వస్తుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు ఒక కీలకమైన పదవికి కూడా మీరు అపాయింట్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో అమ్మకాలు పెరుగుతాయి. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక గతం కన్నా చాలా మెరుగ్గా ఉంది. శక్తి కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము కేతు గణపతి పూజను కనుక చేసుకున్నట్టయితే, ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ మీ పేరిట చేసుకున్నట్టయితే, సంకల్పం చెప్పేటప్పుడు మీకు ఏ కష్టంతో మీరు బాధపడుతున్నారో ఆ కష్టాన్ని చెప్పి సంకల్పం చేసుకుని మీరు పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. కలిసి వచ్చే కలర్ మెరూన్ కలరు, కలిసి వచ్చే నెంబర్ 8, కలిసి వచ్చే వారము మంగళవారము. ఈ రోజు మీ యొక్క అదృష్ట శాతం 93%గా గోచరిస్తున్నది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా ఈ రోజంతా మీకు అత్యంత శుభ ఫలితాలే ఇవ్వబోతున్నాడు. ఉద్యోగంలో ముందడుగు, వ్యాపారంలో భారీ లాభాలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త పదవులు రావడము, సెలెక్ట్ అవ్వడము, ఇలాగ అంటే కీలకమైన పోస్టులకు సెలెక్ట్ అవ్వడము, అధిష్టానం యొక్క ప్రశంసలు, దీంతో పాటు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి స్పెషల్ రికగ్నిషన్తో పాటు ప్యాకేజీ పెరగడము, ఇలా అన్ని రకాలుగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అత్యంత అద్భుతమైన రోజుగా గోచరిస్తున్నది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంలో కూడా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. మీ యొక్క అదృష్ట శాతము ఈరోజు 93గా గోచరిస్తున్నది.